దత్తపుత్రుడు. తీరికవేళ పిల్లలు పెద్దలు విని ఆనందించండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వితండ దేశ మహారాజు రుద్రసేనుడు. ఆయన చాలా కాలం నుండి రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. కానీ ఆయనకి సంతానం లేకపోవడం వల్ల ఎంతో నిరుత్సాహంగా ఉండేవాడు. తదనంతరం తన రాజ్యాన్ని పరిపాలించేవారు లేనందుకు నిరుత్సాహపడుతూ తుదకు తన బావమరిది ప్రతాపసేనుడిని రాజ్యానికి సర్వాధికారిగా ప్రకటించాడు. అంతేకాదు, తన మేనత్త కొడుకు కరుణసేనుడిని మహామంత్రిగా చేశాడు మహారాజు. తానప్పగించిన పదవులలో కొనసాగుతూ వీరిద్దరూ రాజ్యంలో ఉన్న ప్రజలందరి చేత కొనియాడబడుతున్నారు. రాజ్యంలో మరికొన్ని ముఖ్యమైన పదవులలో సద్గుణ సంపన్నులు కూడా కొలువులో పనిచేయుచున్నారు. వయసు మళ్ళిన రుద్రసేనునికి పరిపాలించే శక్తి లేదు. మరియు తనకు సంతానం లేని కారణంగా తనకు నచ్చిన వారిని దత్తత చేసుకొని సింహాసనాన్ని అప్పగించాలని కూడా నిర్ణయించుకున్నాడు. అయితే ఎటువంటి సద్గుణాలున్న వ్యక్తిని దత్తత తీసుకోవాలి, ఎంత వయసు ఉండాలి అతనికి అన్న విషయం మీద తన అర్ధాంగి అయిన సరళాదేవితో సంప్రదింపులు జరిపాడు రుద్రసేనుడు. అప్పుడు ఆమె ఈ విధంగా అన్నది: నాదా, దత్తతకి తీసుకునే వ్యక్తికి 16 సంవత్సరాల లోపు ఉండాలి. రూపవంతుడు, గుణవంతుడు, బుద్ధిబలం, దేహబలం ఉన్న వ్యక్తిని దత్తత చేసుకుంటే మన వంశప్రతిష్ఠ పెరగడం మాత్రమే కాదు, వంశోద్ధారకుడుగా మన కీర్తిని ప్రకాశింపచేస్తాడు అని మహారాణి గారు రాజావారికి సలహా ఇచ్చారు. మహారాణి సలహా మహారాజుకు బాగా నచ్చింది. ఈ విషయాన్ని మంత్రి కరుణసేనునితో కూడా చర్చించి తగు సలహా ఇమ్మని కోరాడు మహారాజు. అప్పుడు మంత్రి, మహారాజా, ఎంత చక్కని ఆలోచన కలిగింది తమరికి అన్నాడు. అప్పుడు మహారాజు మంత్రితో ఇలా అన్నాడు: మంత్రివర్య, దత్తత తీసుకునే వ్యక్తికి మనం ఎలాంటి పరీక్షలు నిర్వహించాలో ఆలోచించండి అన్నాడు. అప్పుడు మంత్రి, మహారాజా, తమరికి అంగీకార యోగ్యమైతే ఈ బాధ్యతను నాకు అప్పగించండి. అభ్యర్థులకు తగు పరీక్షలు నిర్వహించి వారిలో యోగ్యుడైన వ్యక్తిని దత్తత తీసుకుని వితండ నగరాధీశునిగా ప్రకటించవచ్చును అన్నాడు మంత్రి. ఇది విన్న మహారాణి కూడా తన సలహాను వారంతా పాటిస్తున్నందులకు ఆమె కూడా చాలా ఆనందపడింది. మహామంత్రి, తక్షణమే మీ విధానాలను అమలుపరచండి అన్నాడు మహారాజు రుద్రసేనుడు. మహారాజు ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడో ఆయన బావమరిది ప్రతాపసేనుడు మహామంత్రి ద్వారా తెలుసుకున్నాడు. అప్పుడు మహామంత్రి తనకి మహారాజు అప్పగించిన అతిపెద్ద బాధ్యతను వివరించాడు మంత్రి. దీని నిమిత్తం చేయవలసిన పనులు, పరీక్షలకు చేయవలసిన ఏర్పాట్లను అన్నింటినీ వివరించాడు మంత్రి. అంతేకాదు, తమ కొలువులో పనిచేయుచున్న బాధ్యతాయుతమైన వ్యక్తుల యొక్క సలహాలను కూడా తీసుకున్నాడు. ఎవరు ఎలాంటి సలహా ఇచ్చినా కూడా అన్నింటినీ కూడా స్వీకరించాడు. అంతిమ నిర్ణయం తనదే కాబట్టి వాటిలో ఏది మంచో చెడో కూడా నిర్ణయించుకున్నాడు. అంతేకాదు, కులమతాలతో కలిమిలేములతోనూ ఎటువంటి సంబంధం లేని ఎవరైనా 16 సంవత్సరాలకు మించని బాలురు రాజ్యంలో కానీ చుట్టుప్రక్కల ప్రదేశాల నుంచి రావచ్చునని దండోరా వేయించాడు మంత్రి. అలా దండోరా వేయించగానే సుమారు చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి 4000 మంది బాలురు హాజరయ్యారు. వారిలో సర్వాధికారి కుమారుడు జగదీష్ కూడా ఉన్నాడు. మరియు మంత్రి కుమారుడు కమలసేనుడు ఉన్నాడు. వారందరినీ మహారాజు పరీక్షగా చూసి కంటికి ఇంపైన వారిని, రూపవంతులైన కొంతమంది యువకులను ఎంపిక చేసి తతిమా అందరినీ కూడా పంపించి వేశారు. ఎంపికైన వారిలో సర్వాధికారి కుమారుడు, మంత్రి కుమారుడు కూడా ఉన్నారు. ఎంపికైన వారు మొత్తం 125 మంది ఉన్నారు. పరీక్షల యొక్క పథకాన్ని తయారు చేసినది మంత్రి. అతనికి, రాజదంపతులకు మినహా ఇంకా ఎవరికీ ఈ విషయం తెలియదు. సర్వాధికారి అయిన ప్రతాపసేనుడికి ఒక చిన్న అనుమానం కూడా కలిగింది. పరీక్షల పథకాలు తయారు చేసినది మంత్రి కనుక తన కుమారునికి ముందుగానే చెప్పి ఉంటాడా అన్న అనుమానం కలిగింది. పరీక్షలు నిర్వహించే ముందే రాజ్యసభలో అందరి ముందు ఈ విషయాన్ని బయటపెట్టి ఈ పరీక్షలకి మంత్రి కుమారుడు అనర్హుడు అని బయటపెట్టాడు. ఎందుకంటే మంత్రి కుమారుడిని మినహాయిస్తే
మిగిలిన వారందరిలోనూ తన కుమారుడే అన్ని విధాలా అర్హుడు అని అతని నమ్మకం. కానీ మహారాజుకి మంత్రి గురించి ఎటువంటి సందేహం లేదు. రాజపూజా దురంధరుడు అయిన మంత్రి కరుణసేనుడు సద్గుణ సంపన్నుడు, కానీ దుర్గుణాల పుట్ట కాదు. సర్వాధికారి ప్రతాప్ సేన్కి కలిగిన సందేహం తీర్చవలసిందే అనుకుని సభాముఖంగా ప్రతాపసేనుని అభ్యంతరానికి సమాధానం చెప్పమని కోరాడు రుద్రసేనుడు. నేను రాజకుటుంబానికి ద్రోహం తలపెట్టేంతటి అవివేకిని కాదు. ఈ సందేహం అందరికీ కలుగుతుందని మా చిరంజీవికి పోటీలో పాల్గొనవద్దని చెప్పాను. నా కుమారుడు వినలేదు. అయినా ఇంకేదో చెప్పబోతుండగా, మహారాజా, నేను పోటీలో పాల్గొన్నది మహామంత్రి తనయుడు కమలసేన్గా కాదు, ఈ దేశ పౌరుడిగా, ధైర్యసాహసాలు కలిగిన యువకుడిగా ప్రవేశించాను. అదే నిజమే, ప్రకటనలో ఫలానా వారు పాల్గొనకూడదు అనే నిర్ణయం లేదు కదా అన్నాడు మహారాజు. సరే, తర్వాత జరగవలసిందేమిటి? సభలో పీఠాన్ని అలంకరించి ఉన్న ప్రతాప్ సేనుని అడిగాడు. అదే చేయబోతున్నాను అని ప్రతాప్ సేన్తో అని అభ్యర్థుల్ని చూశాడు. వెంటనే చప్పట్లు చరిచాడు. ఆ ప్రక్క నుండి ఇద్దరు వ్యక్తులు కొండ ఆకారంలో ఉన్న శరీరాలతో లంగోటీలు బిగించి వచ్చారు. వాళ్ళు మల్లయుద్ధ వీరులు. మంత్రి కరుణసేన్ ఆ ఇద్దరిని అభ్యర్థులకు చూపించి, ఈ ఇద్దరు మహాబలశాలులు, ఒక్క గుద్దుకు 5గురిని చంపగలరు. మీరందరూ వీళ్లతో పోరాడి గెలవాలి. ఇది ఒక పరీక్ష. ఓడిపోయిన అభ్యర్థులు బయటకు పంపబడతారు. మరణించిన అభ్యర్థుల శవాల్ని వారి తల్లిదండ్రులకు కూడా అప్పగించకుండా మట్టి చేయబడతారు. యుద్ధానికి సిద్ధమయ్యే వాళ్ళు ముందుకు రండి. యుద్ధవీరులతో గెలవలేమన్న అధైర్య గలవాళ్ళు సభ నుండి ఇప్పుడే బయటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు మంత్రి కరుణసేన్. అభ్యర్థులు మొహాలు చూసుకొని 12 మంది ముందుకి వచ్చి నిలబడ్డారు. తతిమావారంతా వెళ్ళిపోయారు. రాజదంపతులు అది చూసి ఆశ్చర్యంతో మొహాలు చూసుకున్నారు. ముందుకు వచ్చిన 12 మందిలోనూ మంత్రి కొడుకు, సర్వాధికారి కొడుకు ఉన్నారు. ప్రారంభంలో ముష్టియుద్ధ వీరులతో పోరాటాన్ని ఏర్పాటు చేశారు. ఈ యుద్ధంలో మంత్రి కుమారుడు, సర్వాధికారి కుమారుడు మరియు ఇంకో 4 మిగిలారు. మిగిలిన అందరూ ఓడిపోయారు. మొత్తం 6 గెలిచారు. దీని తరువాత కత్తి యుద్ధం పోటీలు మొదలుపెట్టారు. ఈ యుద్ధంలో కూడా 6 గెలుపు ఓటములకు తలవంచకుండా సమానమైన ఉద్యోగులుగా నిలబడ్డారు. తర్వాత కత్తి పట్టడంలో నేర్పు ఉండి అఖండమైన కీర్తి గడించిన ఖడ్గవీరులను 2 గోదాలో ప్రవేశపెట్టారు. ఆ 2 తలల వంచి సభాముఖంగా నమస్కరించారు. నిర్ణయించబడిన బాలవీరులు 6 కండలు తిరిగి కత్తులు పట్టిన వాళ్లను చూస్తున్నారు. బాలవీరులు గమనించాల్సిన విషయం ఏమంటే, 2 ఖడ్గవీరులు పట్టిన ఖడ్గాలు విషపూరితమైనవి. ఆ కత్తులు ఎవరికి తగిలినా రక్తం చిందినా వాళ్ళు చనిపోతారు. మీరు ఇద్దరిద్దరూ చొప్పున ముందుకు వచ్చి ఖడ్గవీరులతో పోరాడాలి. గెలిచిన వారికి అంతిమ పరీక్ష మరొకటి ఉంది అన్నాడు మంత్రి. ఏమిటా అంతిమ పరీక్ష? సర్వాధికారి మంత్రిని ప్రశ్నించాడు. ముందు చెప్పటం నా అభిమతం కాదు. ఏదైనా సమయం వచ్చినప్పుడే బయట పెట్టడం రాజధర్మం, రాజనీతి అన్నాడు మంత్రి. సభలోని వారంతా మొహాలు చూసుకొని అభ్యర్థుల వంక చూస్తున్నారు. ప్రతాప్ సేన్ తన కుమారునికి ధైర్యంగా పోరాడమని సైగ చేశాడు. మంత్రి మాత్రం ఆ పోరాటంలో తన కుమారుడిగా కాదు కదా, కనీసం అతని వంక కూడా చూడలేదు. అతన్ని ఒక అభ్యర్థిగా మాత్రమే చూశాడు. మరో రహస్యం ఏమంటే, ఖడ్గవీరులు పట్టిన ఖడ్గాలు విషపూరితమైనవి మాత్రం కాదు. అవి మామూలు ఖడ్గాలే. అయితే వాటిని గురించి అలా చెప్పడంలో మరొక అభిప్రాయం ఉంది. ఎంతటి వీరులైనా కొందరు ప్రాణాపాయ స్థితి సంభవించినప్పుడు ప్రాణాల మీద తీపితో తప్పుకుంటారు. ప్రాణభీతి కలవారిని సింహాసనం ఎక్కిస్తే సింహాసనం ఎప్పటికైనా పరుల హస్తగతం అవుతుంది. అందువలన ఆ మాట చెప్పాడు మంత్రి. ఈ విషయం ఒక్క మంత్రికి తప్ప వేరెవరికీ తెలీదు. పోటీపడే అభ్యర్థులలో మంత్రి కొడుకు, సేనాని కొడుకు మాత్రమే కాదు, జయంత్ అనే ఒక సామాన్య బాలుడు కూడా నిలిచి ఉన్నాడు. పోటీపడే 6 3 పోటీ నుండి విరమించుకుని తప్పించుకున్నారు. మంత్రి కుమారుడు, సర్వాధికారి కుమారుడు,
సామాన్య బాలుడు జయంత్ మాత్రం కత్తులు పట్టి నిలబడ్డారు. అప్పుడు మంత్రి ఇలా అన్నాడు, ముందు మీలో మీకు కత్తి పోరాటం సాగుతుంది. అందులో ఓడిపోయిన వారికి ఖడ్గవీరులతో పోరాడే అవకాశం ఉండదు. గెలిచిన వారే పోరాడతారు అన్నాడు మంత్రి. ఆ సందర్భంలో జయంత్తో కమలసేన్, జగదీష్లను ఉమ్మడిగా పోరాడమన్నాడు. అంటే జయంత్తో ఈ ఇద్దరు వీరులు పోరాడాలి. వాళ్ళ మధ్య పోరాటం ప్రారంభమైంది. పోరాటంలో జయంత్ యొక్క దాటికి కమలసేన్, జగదీష్లు తట్టుకోలేకపోయారు. అయినప్పటికీ శక్తినంతటినీ కూడదీసుకుని కమలసేన్, జగదీష్ సేన్లు కలిసి పోరాడుతున్నారు. ఆ సమయంలో జయంత్ పట్టిన కత్తి చేతి నుండి పట్టు తప్పి అల్లంత దూరంలో పడింది. ఆ వెంటనే పోరాటాన్ని ఆపాడు మంత్రి. జగదీష్ సేన్తో జయంత్, కమలసేన్లను కలిసి పోరాడమన్నాడు. అది ప్రారంభమైంది. ఆ పోరాటంలో జగదీష్ సేన్ పట్టిన కత్తి రెండుగా విరిగింది. అక్కడితో ఆ పోరాటాన్ని ఆపాడు. తిరిగి మళ్ళీ పోరాటం మొదలైంది. కమలసేన్, జగదీష్లు జయంత్తో పోరాటం మొదలుపెట్టారు. ఈ పోరాటంలో ముగ్గురు సమాన ఉజ్జీలను నింపించుకున్నారు. మీ ముగ్గురు కత్తి పట్టడంలో ప్రవీణులని ఒప్పుకుంటున్నాను అని అందరినీ చూశాడు. ఇప్పుడు జరగబోయే పరీక్షలో మీ ముగ్గురు చేతులు కలిసి ఇద్దరు ఖడ్గవీరుల్ని ఎదిరించాలి, వాళ్లతో పోరాడాలి అంటూ కమలసేన్, జగదీష్ సేన్, జయంతులను చూశాడు. ఇది మాత్రం మరువకండి, ఖడ్గవీరులు పట్టిన ఖడ్గాలు విషపూరితమైనవి అన్నాడు. ముగ్గురు మొహాలు చూసుకొని చిన్నగా నవ్వుకున్నారు. ఆ ముగ్గురు కరస్పర్శలు చేసుకున్నారు. ఖడ్గవీరులతో పోరాటం ప్రారంభమైంది. అందరూ పట్టుదలతో గెలవాలన్న ఉద్రేకంతో తమ తమ శక్తుల్ని కూడదీసుకుని పోరాడుతున్నారు. అయితే ముగ్గురు ఖడ్గవీరులు ఖడ్గాలు తమ రక్తాన్ని చిందించకుండా ఎప్పటికప్పుడు మెలకువగా వ్యవహరిస్తున్నారు. పోరాటం తీవ్రతరమైంది. ఖడ్గవీరులు ఇద్దరు ఆ ముగ్గురు దాటికి తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. అయినా తాము మహావీరులుగా వెలుగొందుచుండిన కారణంగా శక్తిని కూడదీసుకొని తీవ్రదశలో పోరాడుతున్నారు. పోరాట సమయంలో ఒక ఖడ్గవీరుడు పట్టిన ఖడ్గం మరో ఖడ్గవీరునికి గీసుకుంది. రక్తం చిమ్మింది. ఆ సంఘటన ముగ్గురు వీరులు గుర్తించలేదు. ఆ ఖడ్గవీరుని ఖడ్గం జగదీష్ సేన్ చేతికి తగిలి రక్తం చిమ్మింది. ఆ సంఘటన మిగతా ఇద్దరూ చూశారు. అతని శరీరం విషమయం అవుతుందని అనుమానించారు. అది చూసిన సర్వాధికారి ఆందోళనతో చివాలన పైకి లేచాడు. ఆతృతగా జగదీష్ సేన్ వైపు చూసి తిరిగి మంత్రి వైపు చూశాడు. మంత్రి భయం లేదన్నట్లు ప్రతాప్ సేన్కి సైగ చేశాడు. ప్రతాప్ సేన్ శరీరం తేలికపడింది. పోరాటం ముమ్మరంగా సాగుతూనే ఉంది. క్రమేపీ ముగ్గురు వీరులు ఆ ఇద్దరి వీరులను చిత్తుగా ఓడించి నేల మీదకు వరిగించారు. బాలవీరుల ముందు తమ ఓటమిని అంగీకరించి తప్పుకున్నారు. సభ అంతా కరతాళ ధ్వనులతో మారుమ్రోగింది. అప్పుడు మంత్రి ఈ విధంగా అన్నాడు, నేటికి పరీక్షా సమయం ముగిసింది. ముగ్గురు బాలవీరులు బాగా అలసి ఉన్నారు. అక్కడ ఉన్న పీఠం మీద ముగ్గురిని కూర్చోమని చెప్పాడు. ఇంతవరకు మనుషుల్లో ఉన్న రోషావేశాలు, దేహబలం రుజువు అయింది. ఆ సమయంలో కమలసేన్, జగదీష్ సేన్, జయంతులు సరిసమానులైన వీరులు. ఈ ముగ్గురికి ఆఖరి పరీక్ష రేపు ఏర్పాటు అవుతుంది. ఆ పరీక్ష రాజ్యసభలో ఏర్పాటు చేయబడుతుంది. ఆ ఆఖరి పరీక్షలో నెగ్గిన వారిని మాత్రమే ప్రభువు దత్తత చేసుకుంటారు. ఒకవేళ ఆ పరీక్షలో ఒకరికి మించి ఒకరు ఉత్తీర్ణులైతే అవసరాన్ని బట్టి మరో పరీక్ష ఏర్పాటు అవుతుంది అన్నాడు మంత్రి. ఆఖరి పరీక్ష ఏమిటో ముందుగా తెలుసుకుని తన కొడుకుకి తగు జాగ్రత్తలు చెప్పవచ్చునని విశ్వ ప్రయత్నం చేశాడు సర్వాధికారి. చివరగా మంత్రిని కూడా కలిసి ఆ పరీక్ష గురించి అడిగాడు. అది తనకు తెలియదని, సందర్భాన్ని బట్టి నిర్ణయించడమేనని చెప్పాడు. ఆ మన్నాడు పరీక్షా సమయం ఆసన్నమయ్యింది. మహామంత్రి అభ్యర్థులను ఉద్దేశించి, చిరంజీవులారా, ఇది మీకు అంతిమ పరీక్ష. మహారాజు విక్రమసేన్ ప్రారంభించమని తల ఊపాడు. మహామంత్రి
ఇద్దరి భటులను ఉద్దేశించి పరీక్షా వస్తువును తీసుకురండి అని మహామంత్రి ఆదేశించాడు. భటులు ప్రక్క గదిలో ఉన్న నిలువెత్తు పెట్టి ఉన్న బండిని అక్కడికి తోసుకువచ్చారు. అందరి దృష్టి దాని మీద పడింది. పెట్టె యొక్క పొడవు వెడల్పులు సమానంగా ఉన్నాయి. చుట్టూ తలుపులు బిగించి ఉన్నాయి. వాటికి తాళాలు కూడా బిగించి ఉన్నాయి. అందులో ఏమి ఉందో అర్థం కాలేదు అక్కడున్న అందరికీ. మంత్రి దాని దగ్గరకు వెళ్ళి తాళాలతో ఆ పెట్టె తలుపుల్ని తెరిచాడు. తలుపుల వెనుక ఇనుప కటకటాలున్నాయి. వాటి మధ్యన నిలువెత్తు ఖడ్గవీరుని విగ్రహం ఉంది. అది బంగారు ఛాయలో చెక్కబడి ఆకర్షణీయంగా ఉంది. మంత్రి ముగ్గురిని దగ్గరకు పిలిచి పెట్టె దగ్గరకు తీసుకువెళ్ళాడు. వాళ్ళ పెట్టెను మార్చి మార్చి పరీక్షగా చూస్తున్నారు. ఆ కటకటాలను తొలగించకుండా వెనక ఉన్న వీరుడిని బయటకు తీసుకురావాలి అన్నాడు. ఇదే మీకు ఆఖరి పరీక్ష. ఎవరు ఆ పని చేయగలరో వారే ప్రభువులు దత్తత తీసుకునేందుకు అర్హులు. వారే వితండ రాజ్యానికి యువరాజుగా ప్రకటించబడతాడు. వారికే రాజసింహాసనం శాశ్వతంగా దక్కుతుంది. ఒక్కొక్కరే ప్రయత్నించండి. ముందుగా మీలో ఎవరు ప్రయత్నిస్తారో, ఎవరు ఉత్సాహంగా ముందుకు వస్తారో చెప్పండి అన్నాడు. అప్పుడు సర్వాధికారి కుమారుడు జగదీష్ సేన్ ముందుకు వచ్చాడు. ప్రయత్నించు చిరంజీవి అన్నాడు మంత్రి. మహామంత్రి అనగానే జగదీష్ పెట్టె చుట్టూ 2-3 పర్యాయాలు ప్రదక్షిణ చేశాడు. లోపలి వ్యక్తి బయటికి ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తున్నాడు. తతిమా ఇద్దరూ కూడా దూరం నుండే ఆలోచిస్తున్నారు. వాళ్ళ కళ్ళు కటకటాల మీదే ఉన్నాయి. లోపలి విగ్రహాన్ని బయటికి ఎలా తీసుకురావాలా అని ఆలోచనలో ఉన్నారు. ఎంత ఆలోచించినా మెదడుకి మార్గం తట్టడం లేదు వారికి. చివరికి సర్వాధికారి కుమారుడి వెనక్కి వచ్చి కూర్చున్నాడు. మంత్రి కుమారుడు కూడా ఆ విధంగానే లేచి దాని వంక 3 పర్యాయాలు తిరిగి వచ్చి తన వల్ల కాదని వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు చివరగా జయంతు వంతు వచ్చింది. మంత్రి ఆజ్ఞ మీద వెళ్ళి కటకటాల మధ్యనున్న వీరుని విగ్రహాన్ని పరీక్షగా చూశాడు. అది కంచు విగ్రహంలా అనిపిస్తున్నది. దాన్ని కటకటాలు తొలగించకుండా బయటికి తేవడం దుర్లభమే. కానీ అతని ఆలోచన విరమించుకోలేదు. బొమ్మని పరీక్షగా అణువణువు చూశాడు. ఆ విగ్రహంలో ఉన్న వీరుని కాలివ్రేళ్ళు అతనికి ఏదో అనుమానాన్ని కలిగించాయి. కటకటాలు పట్టుకొని తల వంచి అటే పరీక్షగా చూశాడు. అతనికి ఒక ఆలోచన తట్టింది. అది కంచు విగ్రహం కానీ సువర్ణ విగ్రహం కానీ కాదని తెలుసుకున్నాడు. ఎవరిని అడగకుండా ఎవరితోనూ చెప్పకుండా కత్తిని దూశాడు. ఆ ప్రక్కనే నిలబడి వింతగా చూస్తున్న భటుని తలపాగా వస్త్రాన్ని గుంజుకొని చేపట్టిన కత్తిని చుట్టి వెలిగించాడు. అందరూ ఆశ్చర్యంగా వింతగా చూస్తున్నారు. ఆ మంటకు తన ప్రయత్నంగా కటకటాల మధ్య నుండి విగ్రహం కాళ్లకు సెగ తగిలించాడు. బొమ్మ కరుగుతోంది. పొగ దట్టంగా పైకి వస్తోంది. కత్తి అలానే ఉంచి పట్టుకున్నాడు. కాళ్ళు కరిగిపోగానే బొమ్మ కూలబడింది. అయినా మండుతున్న మంటను బయటికి తీయలేదు. అలాగే పట్టుకున్నాడు. వీరుడు మొత్తం కరిగి ద్రవ పదార్థంగా కటకటాల మధ్య నుండి బయటికి ప్రవహించింది. అందరూ చప్పట్లు చరిచారు. మహామంత్రి జయంత్ తెలివితేటలకి అతనికున్న సమయస్ఫూర్తికి ఆనందించారు. మహామంత్రి, మీరు అభ్యర్థిని మోసగించటానికి వీరునికి నిలువెల్లా మెరుస్తున్న పూత పూయించినా కాలివేళ్లకు ఆ పూత లేకపోవడంతో అది లక్కతో తయారు చేయబడిన వీరుని బొమ్మ అని గ్రహించి మీ కోరిక ప్రకారం బయటికి తీశాను అని చెప్పి అందరికీ నమస్కరించాడు జయంత్. జనంలో నుండి వృద్ధ దంపతులు పరిగెత్తుకు వచ్చి తమ 16 ఏళ్ల తనయుని గట్టిగా కౌగిలించుకుని ముద్దుల వర్షం కురిపించారు తృప్తిగా. ఎవరు వాళ్ళు అడిగాడు మంత్రి కరుణసేన్. నా తల్లిదండ్రులు అన్నాడు జయంత్. వెంటనే మంత్రి వాళ్లకు ఉచితాసనాన్ని చూపించారు. మహారాజా, ఈ జయంతికి మీరు వారసత్వపు హక్కును ఇవ్వండి. ఇతను వయసుకి చిన్నవాడైనా అన్నిటా తగినవాడు. కత్తిని పట్టడంలో ప్రావీణ్యుడు. సమయం వస్తే ప్రాణాల్ని కూడా లెక్క చేయని వీరుడు. అందగాడు. అన్నిటా అర్హత ఉన్నవాడు. అంతేకాదు అతి ముఖ్యమైనవి
దేహబలం, బుద్ధిబలం అతని సొత్తు. ఇతనే ప్రభువులు పెట్టిన పరీక్షలో నెగ్గిన ఏకైక బాలవీరుడు అని జయంత్ చేతిని పట్టుకొని మహారాజు దంపతుల వద్దకు తీసుకువెళ్ళి వాళ్ళ చేతుల్లో పెట్టాడు మంత్రి కరుణసేన్. అందరూ సభ ప్రతిధ్వనించేటట్లు చప్పట్లు చరిచారు. మంత్రి కొడుకు కరుణసేన్, సేనాని కొడుకు జగదీష్ సేన్లు ఆ శుభ సమయంలో జయంతిని అభినందించారు. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.